నేను మీ ఎల్వి సత్యనారాయణ. సో కెరియర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ ఫర్ లైవ్లీహుడ్ విత్ ది స్కోప్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్. మనకి ఈ కెరియర్ అనేది మన జీవన విధానానికి సెక్యూరిటీని ఇస్తూ మన ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసేదే ఆయిజింగ్ కెరియర్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. సో ముందుగా ఆయిజింగ్ ని ఎంచుకున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ రోజున బేసిక్ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఒక సంక్షిప్తమైన సమాచారాన్ని మీకు అందించబోతా ఉన్నాను. సో ఆయిజింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది, ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత చేయాల్సిన కొన్ని ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సిస్టమ్ అంటాం. సిస్టమ్ ఫాలో అయితే సిస్టమ్ మన దగ్గర వర్క్ చేస్తుంది. దాన్ని ఫాలో ది సిస్టమ్ విల్ వర్క్ విత్ అస్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి వర్క్ విత్ అస్. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ఫాలో అయితే అది మనల్ని అనుసరిస్తుంది అనమాట. సో మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు. ఒక జంతువును హ్యాండిల్ చేయడానికి కూడా పద్ధతి ఉంటుంది. బాతుని మెడ కొట్టుకుంటాం, కోడిని కాలు పట్టుకుంటాం, అదేవిధంగా మరి కుందేలు చెవులు పట్టుకుంటాం. సో అందుకని ఏంటంటే ఒక జంతువుని పట్టుకోవడానికి ఒక పద్ధతి ఉంటే ఒక పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్ని చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు మీరు తెలుసుకుంటే దాన్ని సిస్టమ్ అంటాం. సిస్టమ్ మీన్స్ సేవ్ యువర్ సెల్ఫ్, టైం, ఎనర్జీ అండ్ మనీ. సిస్టమ్ లో స్పెల్లింగ్ మీరు SYSTEM. సిస్టమ్ అంటే సేవ్ యువర్ సెల్ఫ్, టైం, మనీ అండ్ ఎనర్జీ. సిస్టమ్ ఫాలో అయితే మీకు మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. మీ ఇష్టమైనట్టు చేస్తే రిజల్ట్ అనేది రాదు. వర్క్ చేస్తుంటాం, బట్ రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేయాలి. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్స్, చాలా రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. చాలా మంది గత 20 సంవత్సరాలుగా రకరకాల వ్యాపారాలు, మార్కెటింగ్ ఇవన్నీ చేసిన తర్వాత మాకు అంతా తెలుసు అనే భావంతో ఉంటారు. కానీ ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలిపోతుంది. దాన్నే జ్ఞానం అంటాం. ఆయిజింగ్ లో చాలా రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. మొట్టమొదట ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. సో ఆయిజింగ్ లోకి ఎందుకు రావాలి, వస్తే ఏం జరుగుతుంది, వస్తే ఏ విధమైన బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేదాన్ని ఆయిజింగ్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ అంటాం. రెండోది బేసిక్ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత బేసికల్ గా వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి అని కొన్ని పద్ధతుల గురించి చెప్తారు. అది బేసిక్ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మూడోది పవర్ లైఫ్ వర్క్ షాప్. పవర్ లైఫ్ వర్క్ షాప్. ఈ పవర్ లైఫ్ వర్క్ షాప్ అంటే ప్రొడక్ట్ పవర్, కంపెనీ పవర్, ప్రాజెక్ట్ పవర్, నాలెడ్జ్ పవర్, లాంగ్వేజ్ పవర్, బిలీఫ్ పవర్, వాయిస్ పవర్ అండ్ యువర్ పవర్, ఇవన్నీ కూడా మీకు పవర్ లైఫ్ వర్క్ షాప్ లో వస్తాయి. ఆ తర్వాత లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో దాన్ని మనం చేస్తాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఉంటాయి అన్నమాట మీకు. అది లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటాం. అది చివరిది అన్నట్టు. పవర్ లైఫ్ వర్క్ షాప్ తర్వాత వస్తుంది ఇది. సో ఈ విధంగా 4 రకాల వర్క్ షాప్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత మీకు స్పీకర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక స్పీకర్ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడాలి, ఆంగికం, అభినయం, వాచకం, డ్రెస్ కోడ్, ఇవన్నీ కూడా వస్తాయి స్పీకర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. ఇవన్నీ కూడా కొన్ని ఎక్సాటిక్ ప్లేసెస్ లోని ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు మాకు తెలియదా, చాలా చేసాం మేము మార్కెటింగ్ లోని, మాకు ట్రైనింగ్ ఏంటని అనుకుంటారు. చాలా పొరపాటు అండి. ట్రైనింగ్ అనేది షార్ప్ అన్ అవర్ బ్రెయిన్, షార్ప్ అన్ అవర్ యాక్స్. మన బ్రెయిన్ కి మనం పదులు పెట్టుకోవడమే ట్రైనింగ్ అనేది. ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్, లెర్నింగ్ బై ఎర్నింగ్. నిరంతర విద్యార్థిలాగా ఉండాలి మార్కెటింగ్ లోని. సో అందుకనే ఆ MBA చదువుతారు. MBA అంటే మార్కెటింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. మార్కెటింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. దట్ ఈస్ క్వాలిఫికేషన్. ఇక్కడ MBA అంటే మార్కెట్ యువర్ సెల్ఫ్, బీ లో విత్ ఇన్ యూ అండ్ ఆల్వేస్ రెడీ టు లెర్న్. సో కాబట్టి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడం ఎలా? మీరు ప్రపంచంలో మీరు ప్రతిరోజు ఎందరితోనో కలిసి ఉంటారు, కానీ మీరు మీతో 24 గంటలు కలిసి ఉంటారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి. సో ఆల్వేస్ రెడీ టు లెర్న్, నిరంతర విద్యార్థిలాగా ఉండాలన్నమాట. కాబట్టి మార్కెటింగ్ అనేది ఒక పెద్ద ఓషన్, ఇట్ ఈజ్ పెద్ద ఒక యూనివర్సిటీ లాంటి. ఎన్నో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకనే ఆయిజింగ్ ఆప్షన్ లో మన కింద ఒకటే టైల్ ఉంది. ఏంటది? హెల్త్, వెల్త్ అండ్ విజిడమ్. హెల్త్, వెల్త్ అండ్ విజిడమ్ అనే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించండి. సో ఆర్మీలో రిక్రూట్ చేసుకున్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చాక కానీ పోస్టింగ్ ఇవ్వరు. మీకు ట్రైనింగ్ ఉంటుంది ఆర్మీలో, ప్రతి దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చి మీకు పోస్టింగ్ ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు.
సో కానీ మార్కెటింగ్ లోని ఏదో ఊరికే మీ అప్లికేషన్ ఇస్తే చాలు మీ పోస్టింగ్ వచ్చేస్తుంది. కానీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పోస్టింగ్ ఇవ్వాలి. ఒకవేళ తీసుకున్న ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆయిజింగ్ లో బేసిక్ ట్రైనింగ్ గురించి మీకు నేను చెప్తాను అనమాట. ఏం చేయాలి ఆయిజింగ్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ అసలు మనం ఎందుకు వచ్చాం అనే విషయం మీకు తెలియాలండి. ఎందుకు వచ్చాం విషయం అని చెప్పండి. ఈ ప్రపంచంలోని మనిషి జీవన విధానాన్ని శాసించేది అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే హెల్త్, సంపద. సో డబ్బు లేకపోతే డబ్బు కూడా కొనగాలని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. మనీ ఈజ్ బెటర్ దాన్ హనీ, గ్రేటర్ దాన్ అని. డబ్బు దేనికన్నా తీయననేది, చాలా గొప్పది. కాబట్టి డబ్బుని మనం ప్రేమించాలి. దాన్ని మనం దేన్ని ప్రేమిస్తామో అది మనల్ని ప్రేమిస్తుంది. కాబట్టి డబ్బు కోసం వచ్చాం. ఆ డబ్బులో 2 రకాలు ఉంటాయి. ఒక పని చేస్తున్నంతసేపు వచ్చే డబ్బు, దాని రెండోది ఒకసారి చేసిన పనికి నిరంతరం ప్రవాహంలో వచ్చే క్యాష్ ఫ్లో ఇన్కమ్. సో వర్కింగ్ ఇన్కమ్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్కమ్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో దాన్నే మనం వెల్త్ అంటాం. వెల్త్ అంటే ఐశ్వర్యం. కరెక్ట్ గా డబ్బు వేరు, ఐశ్వర్యం వేరు. ఉత్పాదన వేరు, సంపద వేరు. ఐశ్వర్యం అంటే వన్స్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ కీపింగ్ కమింగ్. ఒకసారి రావడం మొదలు పెడితే అది నిరంతరం ప్రవాహంలో వస్తుందన్నమాట. కాబట్టి ఐశ్వర్యం అనేది ఎవరు సృష్టిస్తారు ఒకసారి తెలుసుకుందాం మనం. హూ మేక్స్ వెల్త్? ఎవరి ప్రపంచం ఐశ్వర్యాన్ని సృష్టిస్తారు అనుకుంటే మీకు ఇప్పుడే నేను ఒక చిన్న డయాగ్రామ్ చెప్తానండి. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ లో ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే కేజీ నుంచి పీజీ దాకా చదివితే అతనికి ఉద్యోగం వస్తే 30 రోజులు పని చేస్తే 31వ తారీఖు 1వ తారీఖున శాలరీ వస్తుంది. సో ఈజ్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ టు మేకింగ్ శాలరీ. నిరంతరం పనిచేసి ఆయన శాలరీ కోసం వర్క్ చేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ చిన్న ఆటో జెరాక్స్ షాపులు, ఇట్లా చిన్న షాపులే పెట్టుకొని స్వయం ఉపాధి పొందుతూ ఉంటారు. వీళ్ళు కూడా పనిచేస్తున్నంతసేపే వస్తాయి, ఇన్కమ్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాక్షన్ ఇన్కమ్. పని చేస్తున్నంతసేపు వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఒకసారి చేసిన పనికి నిరంతరం డబ్బు వస్తుంది అనమాట. రైట్ సైడ్ ఎవరున్నారంటే ఐ ఫర్ ఇన్వెస్టర్స్. సో ఐ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. ఒక ఇండస్ట్రీని ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే అందులో ప్రొడక్ట్ కనుక తయారవుతుంటే రోజు మార్కెట్లోకి వెళ్తుంది, అమ్ముడవుతే రోజు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. వన్స్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ కీపింగ్ కమింగ్. సో అలాంటి ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఇన్వెస్టర్స్ వస్తుంది. సో ఇండస్ట్రీకి వస్తుంది. ఇండస్ట్రీలో ఈ విధంగా వస్తే ఒక ఇన్వెస్టర్ ₹1 కోటి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఆయన ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డిపాజిట్ ఎన్నిసార్లు చేశాడు? ఒకసారి చేశాడు. ఒకసారి చేసిన పనికి నిరంతరం డబ్బు వస్తున్న దాన్నే క్యాష్ ఫ్లో ఇన్కమ్ అంటాం, ఫర్ ఎవర్ ఇన్కమ్ అంటాం, వన్ టైం ఎఫర్ట్ ఫర్ ఎవర్ ఇన్కమ్. ఒకసారి ఎఫర్ట్ పెడితే, ఒకసారి డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. మూడో ఇక్కడ మనం చూసుకున్నది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్. కొందరికి దేవుడు ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉంటాయి. రైటర్స్, సింగర్స్, ఆథర్స్, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైటర్ ఒక బుక్ రాశాడు అనుకోండి, అది ఎన్నిసార్లు పబ్లిష్ అవుతుందో అన్నిసార్లు డబ్బు వస్తుంది. ఆ పుస్తకం ఎన్నిసార్లు రాశాడు? ఆయన ఒక్కసారి రాశాడు. ఎన్నిసార్లు రీపబ్లిష్ అవుతుందో అన్నిసార్లు డబ్బు వస్తుంది. ఒక సింగర్ ఒక పాట పాడితే ఆల్బమ్ ఎన్నిసార్లు రిపీటెడ్ గా చేస్తారో అన్నిసార్లు అతనికి ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. అలాగే ఇన్వెస్టర్స్ కి, ఇండస్ట్రీస్ కి వస్తుంది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. సో ఇది క్యాష్ ఫ్లో ఇన్కమ్, ఫర్ ఎవర్ ఇన్కమ్. క్యాష్ ఫ్లో అంటే ధనం ప్రవాహం వస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇటువంటి క్యాష్ ఫ్లో ఇన్కమ్, ఫర్ ఎవర్ ఇన్కమ్ అంటది. ఇక్కడ వన్ టైం ఒకసారి చేసిన పనికి నిరంతరం ప్రవాహంలా వస్తుంది. ఇక్కడ పనిచేస్తున్నంతసేపు వస్తుంది. దీన్ని ఎంటర్ప్రెన్యూర్ ఇన్కమ్ అంటాం, దీన్ని ఎంటర్ప్రెన్యూర్ ఇన్కమ్ అని కూడా అంటాం. సో కాబట్టి మనం ఎక్కడున్నామండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా జనరల్ గా మనం ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటాం. సో ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ కి రావాలంటే మనకి ఇండస్ట్రీ అయినా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అయినా ఉండాలి, లేదా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అయినా ఉండాలి. సో being an ordinary person can also create such type of extraordinary income without any extraordinary qualities.
అటువంటి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే ఇండస్ట్రీ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏమీ లేకపోయినా కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ క్రియేట్ చేసే ప్లాట్ఫామే డిజిటల్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం ఇటువంటి ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట అండి. సో కాబట్టి ఇది తీసుకోవడానికి ఊరికే ఎంటర్ అయిపోయి మీకు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే వచ్చేది. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్ లో పనిచేస్తే ఆ సిస్టమ్ మన కోసం పనిచేస్తుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే మానవ వనరులు అనమాట. అంటే సో ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ ది పీపుల్. సో ఒక అడ్వైజర్స్ ని కనెక్ట్ చేయాలి. అదే విధంగా సో బాధతో ఉన్నటువంటి పేషెంట్ ని కూడా కనెక్ట్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే మన దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉండాలన్నమాట. కాంటాక్ట్ లిస్ట్ ఉండాలన్నమాట. కాబట్టి ఏంటంటే మానవ వనరులకు ఈ రా మెటీరియల్, ఈ వ్యాపారానికి చేయడానికి అంటే ముడిసరుకు రా మెటీరియల్ ఏంటంటే ఓన్లీ పీపుల్స్ నెట్వర్క్ అన్నమాట, మనుషుల్ని అనుసంధానం చేసేది అనమాట. కాబట్టి ఈ రా మెటీరియల్ ఇండియాలో పుష్కలంగా ఉంది. ప్రపంచంలో లేనంత జనాభా ఉన్నారు. కాబట్టి అంటే దాన్ని మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉంటుంది. కాబట్టి కదండి, అందుకని ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సినంత రా మెటీరియల్ ఉంది. కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎవరిని పడితే వాళ్ళని మనం ఊరికే తీసుకొచ్చేయడం అనమాట. దీనికి కొంత క్వాలిటీ ఉంటుంది. ప్రతిదానికి కూడా సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ ఉంటేనే కలెక్షన్ ఉంటుంది. ఒక పూట తినే టమాటాలను సెలెక్ట్ చేసుకుంటాం, కొనుక్కునే పళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం, కాలుకి వేసుకున్న చెప్పులు సెలెక్ట్ చేసుకుంటాం, ఒంటి మీద వేసుకున్న షర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రతిదానికి సెలక్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ మన సెలక్షన్ ఉంటే కలెక్షన్ ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే రైట్ పర్సన్ మీకు బిజినెస్ అసోసియేట్, ఒక బిజినెస్ కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాడు ఒక పార్ట్నర్ని తెచ్చుకుంటే సో ఎథికల్ గా, లీగల్ గా అన్ని చేయగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని, క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు బిజినెస్ అసోసియేట్ గా. ఇది కూడా కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యాపారం. ఇక్కడ కూడా మన పార్ట్నర్ ఒక ఎథికల్ గా ఉన్నటువంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతేకాకుండా కష్టపడి పనిచేసే విధానం తెలిసిన వాడిని ఎంచుకోవాలన్నమాట. అలా ఎంచుకోవడానికి ఇక్కడ మన బిజినెస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్వాలిటీస్ ఉండాలన్నమాట. వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్స్ అవి వస్తాయన్నమాట. ఏదైతే బిజినెస్ ప్లానింగ్ ఉందో ఆ ప్లాన్ లో మనం సక్సెస్ఫుల్ గా చేస్తే మనం మంచి ఇన్కమ్, సో అన్ని నాలెడ్జ్ కూడా వస్తుంది దీని ద్వారా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతే ఉందో ఈ సెలక్షన్ ఉండాలన్నమాట. వాళ్ళు మనం ఎక్కడ ఉన్నారంటే మన చుట్టే ఉంటారు, మన మొబైల్లో ఉంటారు. మన మొబైల్లో వేల మంది కాంటాక్ట్లు ఉంటాయి. కొందరు 1000 మంది ఉంటారు, కొందరు 500 మంది ఉంటారు. వీళ్ళని మళ్ళీ ఒక కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఈ లిస్ట్ లోంచి ఈ ఫోన్ లో ఉన్నటువంటి మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు వీళ్ళందరితో ఒక కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అది రా మెటీరియల్. ప్రతిదానికి సెలక్షన్ ఉన్నట్టుగా దీంట్లో కూడా మన సెలక్షన్ ఉండాలి. సో ఇందులోని మనం ఈ వచ్చిన 500 మందో 600 మంది ఉంటే వాళ్ళందరిలోని మనం సెలక్షన్ చేయాలి. సెలక్షన్ ఎలా ఉండాలి అనుకుంటే సో కర్పూరం వెలిగించగానే బొగ్గును ఎలాగైతే వెలుగుతుందో అలాంటి వాళ్ళని గ్రేడ్ 1 అంటాం. గ్రేడ్ 1 అంటే ఏ గ్రేడ్ అనమాట. బి గ్రేడ్ వాళ్ళు వింటారు, మనతో అసోసియేషన్ కొంచెం టైం తీసుకుంటారు, వాళ్ళు బి గ్రేడ్. సి గ్రేడ్ వింటారు కానీ వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా 3 రకాలుగా వర్గీకరించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ఈ ముడిసరుకు ఏదైతే ఉందో మీ కాంటాక్ట్ లిస్ట్ లో సెలెక్ట్ చేసిన 100 మంది, ఒక 1000 మంది ఉన్నారనుకోండి, ఒక 100 మంది సెలెక్ట్ చేయండి. అందులో ఏ గ్రేడ్ దగ్గరికి మీరు ఇన్వైట్ చేయండి. బిజినెస్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటాయి. సో అన్ని చోట్ల జరుగుతాయి, ఆఫీసులో జరుగుతూ ఉంటాయి. మీ ఎవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటారో ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఏ గ్రేడ్ వాళ్ళని తీసుకొచ్చి మీ సీనియర్స్ దగ్గర కాన్ఫరెన్స్ లో కూర్చోబెడితే మన బిజినెస్ సిస్టమ్ గురించి కానీ, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ అన్ని చెప్తారు. ఎడ్యుకేట్ చేసి తీసుకురావాలి. ఎవరినైనా సరే సిస్టమ్ లో తీసుకొస్తే ఎడ్యుకేట్ చేసి తీసుకొస్తే వాళ్ళు సిస్టమ్ లాంటి పెట్టుకొని ఉంటారు. ఇమోషనల్ గా వస్తే ఈ డోర్ లోంచి వచ్చి ఆ డోర్ లోంచి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడ మీ సీనియర్స్ కానీ ఆఫీస్ లో కానీ ప్రజెంటేషన్ జరుగుతుంది. ఆ ప్రజెంటేషన్ లో మీకు డీటెయిల్ గా కాన్సెప్ట్ ఏంటి, ప్రోడక్ట్ పవర్ ఏంటి, కాన్సెప్ట్ పవర్ ఏంటి, రెవెన్యూ షేరింగ్ పవర్ ఏంటి, ఇవన్నీ ఇత్యాది విషయాలన్నీ కూడా చెప్పి నేర్పించి మిమ్మల్ని మార్కెట్లోకి వదులుతారు. అదే విధంగా బి గ్రేడ్ వాళ్ళు కొంచెం టైం తీసుకుండవచ్చు. సి గ్రేడ్ వాళ్ళకి వెంటనే వెళ్ళకండి. వాళ్ళు కొంచెం మీలో మార్పు వచ్చిన తర్వాత, మీ పర్సనాలిటీ మారిన తర్వాత, మీ వాయిస్ లో పవర్ వచ్చిన తర్వాత, మీ గెటప్ మారిన తర్వాత చూసి ఇతను ఏదో చెప్పారు ఆ రోజుని, అందుకని ఏదో సాధించాడు అని మీ వెంట పడతారు వాళ్ళు. కాబట్టి అలాంటి సెలక్షన్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఏ గ్రేడ్ బి గ్రేడ్ గా విభజించుకొని ఆ ఏ గ్రేడ్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్
ఆఫీస్ లో జరిగే బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ లో కూర్చోబెట్టండి, లేదా సీనియర్ దగ్గర కూర్చోబెట్టండి. సో మొత్తం కాన్సెప్ట్ అంతా చెప్తారు. ప్రొడక్ట్ పవర్ ఏంటి, బిజినెస్ పవర్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు క్వాలిటీ పీపుల్ వస్తారు. తద్వారా సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. మీకు స్మూత్ ఈజీగా అవుతుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, పూర్వం మోటార్ బావులు ఉండే, మోటార్ బావుల మీద నీళ్లు వంగుని తోడేవారు అనమాట. వంగి తొలి మీద తోడడం వల్ల నడుము నొప్పి అన్ని వచ్చేది. తర్వాత ఏం చేశారు, దానికి ఒక కప్పి, గిలక అంటారు లేదా కప్పి అంటారు. సో ఆ కప్పి నుంచి తాడుతో వేసి బకెట్ తో నీళ్లు తోడడం చాలా స్మార్ట్ వర్క్ అది. ఇందాక మామూలుగా తోడడం అనేది హార్డ్ వర్క్, ఈ కప్పి మించి తోడడం స్మార్ట్ వర్క్. అప్పుడు మీకు మార్కెట్ చేయడం, అతనికి ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో స్మార్ట్ వర్క్ చేస్తారు, ఈజీగా మీకు అసోసియేట్ అవుతారు, చాలా స్మూత్ గా వర్క్ జరుగుతుంది అనమాట. అలాంటిది ఈ బేసిక్ బిజినెస్ ట్రైనింగ్ లో మొట్టమొదట ఎలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అన్ని చెప్తారు. ఫిజికల్ గా ట్రైనింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్ లో కూడా ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది ఒక భాగం అనమాట. ఈ బేసిక్ ట్రైనింగ్ మీకు ఎప్పుడైతే మీ గ్రూప్ లో ఒక 5 వచ్చారో, 5 అంతకన్నా ఎక్కువ వచ్చారో, వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడితే వాళ్ళకి మన సీనియర్స్ మీకు బేసిక్ బిజినెస్ ట్రైనింగ్, అసలు ఫండమెంటల్స్, అసలు మనం ఐజింగ్ లోకి ఎందుకు వచ్చాం, సో ఆ అడ్వైజర్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి, సో డాక్టర్స్ డిజిటల్ కన్సల్టేషన్ ఎలా చేయాలి, సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, మొత్తం అంతా కూడా నేర్పుతారు. బై లెర్నింగ్ బై ఎర్నింగ్, నేర్చుకుంటూ సాధించుకోవచ్చు అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కి మీకు ఎక్కడ ఎటువంటి ట్రైనింగ్స్ దొరకండి. నాట్ ఓన్లీ బేసిక్ బిజినెస్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్, సో బట్ ఆల్సో ఇతర ట్రైనింగ్స్ కూడా ఉంటాయి అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ ఎడ్యుకేషన్, అదే విధంగా పవర్ లైఫ్ వర్క్ షాప్స్, ఇంకా చాలా చాలా ట్రైనింగ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. సో ఇది లైఫ్ సంబంధించినటువంటి లైఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఫండమెంటల్స్ ఫాలో అయితే మీకు మంచి మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. అంతేకాకుండా మీకు నెక్స్ట్ టైం మీకు ప్రోడక్ట్ మీద కొన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ అన్నాడు.